హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 43. ఎంతో ప్రశాంతంగా అర్జున్ గుండెల మీద గుండె చప్పుడు వింటూ ఎంతో సంతోషంగా పడుకుంది ఆద్య. అలా ఆ నైట్‌కి ఇద్దరూ అలా ఒకరి మీద ఒకరు పడుకుని అలా రాత్రిని కరిగించేశారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 10 అవుతున్నా నిద్రలేవని ఆద్యని చూస్తూ తన వీపు మీద ప్రేమగా జోకొడుతున్నాడు అర్జున్. ఇక 10-11 అవుతున్నా కూడా ఆద్య లేవకుంటే, ఏంటే ఇంత నిద్ర? ఏ కరువు ప్రాంతం నుండొచ్చావే? ఇన్ని రోజులు నిద్రపోలేదా ఏంటి? ఇలా నిద్రపోతున్నావు అని చిన్నగా కసురుతాడు అర్జున్ ఆద్యని. ఆద్య అయితే ఒక చిన్నపిల్ల మాదిరి ముడుచుకుని అర్జున్ని గట్టిగా పట్టుకుని అర్జున్ బాడీని ఒక పరుపు చేసుకుని మంచిగా పడుకుంటుంది ఆద్య. ఇంకా నిదట్లో ఏమీ గుర్తుకు రావట్లేదు తనకి ఎక్కడ ఉన్నాను అని కూడా. ఇక కిటికీలో నుండి వచ్చే చిరుగాలికి ఆద్య ఫేసుపై తన వెంట్రుకలు పడి అల్లరి చేస్తూ ఉంటే డిస్టర్బ్ అయి చిన్నగా కదులుతుంది ఆద్య. అర్జున్ తన చేతి వేళ్లతో చిన్నగా వెంట్రుకలను తప్పించి, ఇంకా ఎంతసేపు పడుకుంటావే పొట్టి? నా మీద హాయిగా బొజ్జుని నాకు నరకం చూపిస్తున్నావే? ఇంకా ఎంతసేపవే? లేవవే, నిన్ను విసిగించాలి. చాలా రోజుల నుండి మిస్ అవుతున్నానే. ఈరోజు నేను నిన్ను అస్సలు వదలను. నీకు నేను ఊపిరి ఆడకుండా చేస్తా చూడు అని అనుకుంటూ ఆద్య వీపుపై అలానే చూస్తూ ఉన్నాడు అర్జున్. ఇక 11-12 అవుతుంటే ఆద్య కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే చిన్నగా మెలకు వచ్చింది ఆకలికి ఆద్యకి. అలా మెలకు వచ్చిన ఆద్యకి అర్జున్ మీద పడుకుని ఉండటం, అర్జున్ చిన్న చిరునవ్వుతూ ఉండడం, ఇక నిద్ర మత్తులోనే అర్జున్ని చూసి గుడ్ మార్నింగ్ బావా అని అర్జున్ పెదవులపై చిన్న ముద్దు వచ్చి మళ్ళీ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది ఆద్య. అర్జున్ అయితే షాక్లో ఉండిపోయాడు ఆద్య తనకి ముద్దిచ్చింది అని. అలా ఒక 5 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఒకరి స్పర్శను ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 5 నిమిషాల తర్వాత నిద్రమత్తు వదిలి ఒక్కసారిగా ఆద్య తను ఎక్కడ ఉందో గుర్తు తెచ్చుకుని తన మైండ్కి తట్టగానే కళ్ళు తెరిచి అర్జున్ని చూసింది. వెంటనే అర్జున్ మీద నుండి దూరం జరిగి చుట్టూ చూసింది. అప్పటి వరకు తనకేమీ గుర్తుకు రాలేదు తను ఎక్కడ ఉంది అని. ఒక్కసారిగా తను ఎక్కడ ఉందో అర్థమయ్యి కోపంగా బెడ్ మీద నుంచి దిగాలని ఒక కాలు కింద పెట్టేలోపే తను అర్జున్ ఒడిలో పడిపోయింది పాప. ఏమీ అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ ఉంటే, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా మరి? తిరిగి నేను కూడా విష్ చేయాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు మరి అని మత్తుగా ఆద్య మీద పట్టు పెంచుతూ అంటున్నాడు హస్కీ వాయిస్తో అర్జున్. ఇక ఆద్య కోపంగా చిరాగ్గా ఫేస్ పెట్టి, సార్ వదలండి, నేను ఏదో నిద్రమత్తులో అలా చేశాను. సారీ, నన్ను వదలండి ప్లీజ్ అని అర్జున్ చేతిని విడిపించుకుంటుంది ఆద్య. ఏయ్ పొట్టిదానా, సార్ ఏంటి సారు? బావా అని పిలిచేదాను కదా, మళ్ళీ సార్ అంటావేంటే? నాటకాలు ఆడకుండా మర్యాదగా బావా అను, లేదంటే నా చూడు అని కోపంగా చూస్తాడు అర్జున్ ఆద్యని. ఆద్యకి లోపల భయం ఉన్నా కూడా అది ఏ మాత్రం బయటికి కనిపించకుండా, హా ఏంటి, ఏం చేస్తారు? నేను పిలవను, అస్సలు పిలవను, నాకు అవసరం కూడా లేదు. నన్ను వదిలితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని ఒత్తి పలుకుతూ అంటుంది ఆద్య కోపంగా. అర్జున్కి ఒక్కసారిగా టెంపర్ లేచి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని ఆద్య బొగ్గలు గట్టిగా ఒత్తుతూ అంటాడు అర్జున్. సార్ నొప్పిగా ఉంది, వదలండి అని నత్తిగా అంటుంది ఆద్య. ఏంటే వదిలేది? బావా అను, బావా అంటేనే వదులుతాను అని గట్టిగా కోపంగా అరుస్తాడు అర్జున్. అయినా కూడా ఆద్య భయాన్ని లోపలే దాస్తూ, ఏంటండి మీరు దబాయిస్తున్నారు? నేను ఎవరిని మిమ్మల్ని బావా అని పిలవడానికి? నా లిమిట్స్లో నేను ఉంటాను, వదలండి సార్ ప్లీజ్ సార్ అని మళ్ళీ ఒత్తి పలుకుతూ అర్జున్కి బీపీ లేపుతుంది ఆద్య కావాలని. నిన్నిలా కాదే అని ఆద్యని తనకేసి గట్టిగా హత్తుకుని ఆద్యతో పాటే ఆద్య మీద పడుకుని ఒక్కసారిగా అర్జున్ తనతో పాటు బెడ్ మీద పడిపోయాడు. ఆద్య అర్జున్ నుంచి విడిపించుకుంటూ, సార్ వదలండి సార్, ఇలా చెయ్యొద్దు దయచేసి, మీరు చాలా బరువుగా ఉన్నారు
అని ఆయాసపడుతూ అంటుంది ఆద్య. అర్జున్ కొంచెం వెయిట్ తగ్గించి ఆద్యకి ఇరువైపులా చేతులు పెట్టి తన వెయిట్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఆద్య వైపు కోపంగా చూస్తున్నాడు అర్జున్. అయినా కూడా ఆద్య అర్జున్‌ని చూడకుండా పక్కకి చూస్తూ ఉంటే బాబుగారికి ఇంకా బీపీ రైజ్ అయ్యింది. అయినా సరే ఆద్య పట్టించుకోకుండా సార్ అని ఒత్తి పలుకుతూ ఉంటే, తన మొహం చూడకుండా మాట్లాడుతూ ఉంటే, ఇక బాబుగారికి ఇగో బాగా హర్ట్ అయ్యింది. కోపంగా ఆద్య ఫేస్‌ని తన తన వైపు తిప్పుకుని ఫోర్స్‌గా తన పెదవులను లాక్ చేసి నడుమును నొక్కుతున్నాడు అర్జున్. అర్జున్ చేసే పనికి ఆద్యకి ఊపిరాడక గింజుకుంటుంటే, అర్జున్ బలం ముందు తన బలం ఏమాత్రం చాలక కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆద్య పెదవులను మార్చి మార్చి ముద్దు పెడుతూ, కసి తీరా కొరుకుతూ, నాలుకను వదలకుండా కొరికి సక్సెస్‌ఫుల్‌గా బ్లడ్ రప్పించి వదిలేస్తాడు అర్జున్. ఆద్య ఊపిరి ఎగబీలుస్తూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగి నార్మల్ అయ్యాక తన పెదవుల నుంచి బ్లడ్ వస్తుంటే ఏడుపు గొంతుతో మీరేం చేస్తున్నారు? చూడండి ఎలా వస్తుందో. అసలు మీరు మనిషేనా లేక వేంపరా? అని ఉక్రోషంగా అంటుంది ఆద్య. అర్జున్ ఆద్య మీదకు కొంచెం బెండయ్యి తన ఫేస్‌కి దగ్గరగా వచ్చి నేను మనిషినా వేంపరా అని నీకింకా క్లారిఫై కాలేదనుకుంటా. మళ్ళీ చూపించనా నీకు అర్థమవుతుంది అని ఆద్య కళ్ళల్లోకి చూస్తూ అంటాడు అర్జున్. ఆద్య తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వెనక్కి జరుగుతూ వద్దొద్దు అర్థమయ్యింది అని భయంతో చెప్తుంది ఆద్య. అర్జున్ ఒక చిన్న శాడిస్ట్ స్మైలు తన పెదవుల మీద వస్తే దానిని దాచేసి గుడ్ ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు లంచ్ చెయ్యాలని చెప్పి ఫోన్ని చేతిలోకి తీసుకుంటాడు అర్జున్. లంచ్ ఏంటి అని చిన్నగా అడుగుతుంది ఆద్య. ఫోన్లో మెయిల్ చూస్తున్న అర్జున్కి కనుబొమ్మలు ముడిపడి లంచ్ అంటే తెలీదా అని చిన్నగా అంటాడు. లంచ్ తెలుసు కానీ నన్ను మా ఇంటికి పంపించేస్తారా? అర్జున్ ఎర్రబడ్డ కళ్ళతో ఫోన్ పక్కన పెట్టేసి టీషర్ట్ని రిమూవ్ చేసి ఆద్య దగ్గరికి వస్తున్నాడు. ఆద్య భయంతో వెనక్కి వెనక్కి జరుగుతూ నోటి మీద చేతులు అడ్డు పెట్టుకుని సారీ సారీ సార్ మళ్ళీ మాట్లాడను ప్లీజ్ వదిలేయండి అని తడబడుతూ అంటుంది ఆద్య. అర్జున్ కోపాన్ని చూసి అర్జున్ అవేమీ పట్టించుకోకుండా ఆద్య దగ్గరకు వచ్చి ఆద్యని తన చేతుల్లోకి లిఫ్ట్ చేసి బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేసి ఆద్యని దించి తనని గోడకి లాక్ చేసి షవర్ ఆన్ చేశాడు అర్జున్. సెకండ్స్లో జరిగిన ఈ పరిణామానికి చాలా భయపడింది పాపం ఆద్య. ఇప్పుడు అర్జున్ కూడా లోపలికి రావటంతో ఇంకా భయపడిపోయింది. చల్లగా వాళ్ళ శరీరాన్ని తడిపేస్తూ ఉంటే ఆద్యలో తెలియని భయం, అర్జున్లో తెలియని కలవరం స్టార్ట్ అయ్యింది. ఇద్దరు చూపులు కలుసుకోగా తల మీద నుంచి నీళ్లు పడుతూ సిల్కీగా ఉండే జుట్టు ఫేస్ మీద పడి డిస్టర్బ్ చేస్తుంటే వేళ్లతో పైకని ఆద్యని కొరుక్కు తినేలా చూస్తూ ఉంటే ఆద్యకి లోపల భయం స్టార్ట్ అయ్యింది. చిన్నగా అర్జున్ ఎద మీద చేతులు పెట్టి వెనక్కి నెట్టి విఫలమైతే అర్జున్ చూపుల్లోకి తను చూడలేక కళ్ళు పక్కకి తిప్పేసింది. ఆద్య చేతులను తన ఒక్క చేత్తో లాక్ చేసి ఆద్య ఫేస్ మీద పడుతున్న జుట్టుని తన వేళ్లతో వెనక్కి అని ఆద్య పెదవులను తన వేళ్లతో సుతుహారంగా నిమురుతున్నాడు. ఆద్యకి ఏదో తెలియని కొత్త పరవశంతో కళ్ళు మూసుకుని ఆ స్పర్శని ఫీల్ అవుతుంది. అర్జున్ అలానే ఆద్యని చూస్తూ తన పెదవులు అందుకున్నాడు. చాలా స్మూత్గా కిస్ చేసి ఆద్య నడుమును స్మూత్గా మర్దిస్తూ ఆ ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఆద్యకి అర్జున్ చూపు వల్ల తనకే తెలియకుండా అర్జున్ చూపులో చిక్కుకుపోయి అర్జున్ ఏం చేస్తున్నా కూడా వద్దు అని చెప్పలేకపోయింది. తనకేదో తెలియని కొత్త అనుభూతి కలుగుతూ ఉంటే అర్జున్ ముద్దును కూడా ఆస్వాదిస్తుంది. అర్జున్ ఆద్య పెదవులను మార్చి మార్చి ముద్దు పెడుతూ కొంచెం సేపటికి వదిలి తన మెడ మీద నుంచి స్మూత్గా తన పెదాలతో రాయటం స్టార్ట్ చేశాడు అర్జున్. అలా చేస్తూ ఉంటే ఇద్దరిలో వేడి రాజేసినట్టు మైకంలో తేలిపోతున్నారు. అర్జున్ చేసే పెదవులు మాయ ఇంకా చేతులు మాయ వల్ల ఆద్య ఈ లోకంలో ఉన్నట్టు కూడా లేదు. అలానే అర్జున్ జుట్టులోకి తన చేతిని పోనిచ్చి తన కేసి గట్టిగా హత్తుకుంటుంది ఆద్య.
అర్జున్ అలా ఆద్య మెడవంపుల్లోని పెదాలతో రాస్తూ ఇంకా ఇంకా కిందకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ మోకాళ్ళ మీద కూర్చొని ఆద్య టీషర్ట్‌ని జరిపి మెల్లగా ఊరిస్తున్న లోతైన నడుమును చూసి ఇంక ఆగలేనట్టుగా నా నడుము మీద చెయ్యి వేశాడు. ఆద్య చిన్నగా మూలుగుతూ ఉంటే అర్జున్ జుట్టులోకి చేతిని పోనిచ్చి ఇంకా గట్టిగా హత్తుకుంది. తన నడుము మడతలను ఇంకా ఇంకా చేతితో స్పృశిస్తూ అద్దు అనేది లేకుండా చేస్తూ ఆద్యకి ఒక్కసారిగా ఊపిరి భారం చేస్తున్నాడు. ఒక్కసారిగా మెల్లిగా ఆద్యని తన చేతుల్లోకి ఎత్తుకుని పక్కనే ఉన్న బాత్ టబ్‌లో తను కూర్చుని ఆద్యని కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమగా. తన పెదవులు ఏమాత్రం వేడవకుండా ఆద్యని ఇంకా ఇంకా తనలోకి గట్టిగా హత్తుకుంటూ ఆద్యకి తెలియని మైకాన్ని దరికి చేరుస్తున్నాడు. ఆద్యని ఒక్కసారిగా వెనక నుంచి హత్తుకుని మెడ మీద తన పెదాలతో రాస్తూ నడుము దగ్గర తప్పించి చేతి మాయ చేస్తున్నాడు. అర్జున్ బేర్ బాడీ ఆద్యది వైట్ టీ షర్ట్ అవటం వలన వాటర్ పడడంతో అది మొత్తం ఆద్య బాడీని బహిర్గతం చేస్తుంది. ఆద్య అసలు తను ఏం చేస్తుందో కూడా తనకు తెలియడం లేదు. ఆద్య సగం సగం మందాలు బయటకు కనిపిస్తూ ఉంటే అర్జున్ ఇంకా ఆగలేకపోతున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తున్నాడు. ఆద్య మైకం వల్ల కళ్ళు మూసుకుని ఉండటం వలన తన ముఖం ఇంకా అందంగా కనిపిస్తూ అర్జున్‌కి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఆద్య చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా పొట్టి ప్రొసీడ్ అవుదామా ప్లీజ్ అని గుసగుసగా అంటాడు అర్జున్. ఆ మాటకు పూర్తి మైకంలో ఉన్న ఆద్య తేరుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకుంది. అర్జున్ ఒడిలో ఈ బాత్ టబ్‌లో ఉండేసరికి టెన్షన్‌గా "ఏం చేస్తున్నారు మీరు? వదిలేయండి ప్లీజ్" అని లేవడానికి ట్రై చేస్తూ ఉంటే తన్ని లేవకుండా నడుమును గట్టిగా పట్టుకున్నాడు తన బలమైన చేతులతో. ఆద్యకి ఆ పట్టుకి ఊపిరాడక "వదలండి నేను వెళ్ళిపోవాలి ప్లీజ్" అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆద్య. "నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఒకవేళ లేదని తోక జాడించాలని చూస్తే ఇక్కడితో ఇది ఆగింది. లేదంటే ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు ఏడ్చినా, అరిచినా అస్సలు వదలను. నేను ముందే చెప్తున్నాను. సో, నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే నేను చెయ్యను అంటావా? ఇంకొక్కసారి సగంలో మాత్రం అస్సలు వదలను. ప్రొసీడ్ అయిపోతా. నీ ఇష్టం" అంటూ ఆద్య పెదవులను అందుకున్నాడు. ఈసారి ఆద్య కూడా ఏమీ అనలేదు. సైలెంట్‌గానే ఉంది. ఎందుకంటే ఇంకా ఏమైనా అంటే ఇంకేం చేస్తాడో అన్న భయంతో. ఇంకా 10 నిమిషాలకు ఆద్యను వదిలి "తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి రా. డ్రెస్సింగ్ రూమ్‌లో నీకు కావలసిన బట్టలు ఉన్నాయి" అని బయటికి వెళ్ళిపోతాడు అర్జున్ ఒక్కసారిగా. ఇంకా ఆద్యని అలా చూస్తూ దూరంగా ఉండలేక ఏమైనా చేస్తాడన్న భయంతో ఇంకా సీరియస్‌గా బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఆద్యకంతా కూడా ఎందుకో తిక్క తిక్కగా ఉంది. ఏం చేయలేక చలి పుడుతుంటే ఒక్కసారిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుంది ఆద్య. అక్కడున్న కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ డ్రెస్సులు ఏమీ లేవు. కేవలం చీరలు, హాఫ్ శారీస్ ఉన్నాయి. ఇదేంటి డ్రెస్సులు లేవు, అన్నీ హాఫ్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం వేసుకోవాలి అని తనని తను చూసుకుంటుంది ఆద్య. తన ఎద మీద నుంచి టవల్ చుట్టుకుని మోకాలి వరకు ఉన్న టవల్ ఇంకా మీద నుంచి కప్పుకుంది. ఇంకొక టవల్. ఇప్పుడు ఎలా? నేనెవరిని అడగాలి? ఎలా ఇరుక్కుపోయానేంటి? అని ఆద్య తనని తను తల మీద చిన్నగా కొట్టుకుని ఇప్పుడేం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంది. నాకేమో చీరలంటే పెద్ద ఇష్టం ఉండదు. ఇప్పుడేం చెయ్యాలి? హ్మ్. ఏం చేద్దాం? తప్పదు కదా! ఏదో ఒకటి కట్టుకోవాలి అని అనుకుంటూ మొత్తం కబోర్డ్ మొత్తం చూస్తుంది. ఏం కట్టుకోవాలి అని. ఎందుకో తన్ని ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది ఆద్య. ఎప్పుడొచ్చాడో తెలీదు గానీ డోర్‌కి ఆనుకుని చేతులు కట్టుకుని విత్ ఓన్లీ టవల్‌తో ఇంకా బాడీ మీద ఏమీ లేవు. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చాడు అర్జున్. ఇక్కడ ఆద్య తెగ థింకింగ్ చేస్తూ ఉంటే అలానే డోర్‌కి ఆనుకుని టవర్‌లో ఉన్న ఆద్యపై రొమాంటిక్ లుక్స్ విసురుతున్నాడు బాబు. ఇంకక్కడ చూసిన అర్జున్‌ని ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆద్య. మళ్ళీనా అని బిక్కమొహం వేసుకుంది ఆద్య. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్‌లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందండి. మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.